ఇవాళ బిగ్ క్వశ్చన్లో మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, సీనియర్ అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మరి కాసేపట్లో ప్రధాని మాట్లాడబోతున్నారు, ప్రసంగించబోతున్నారన్న ఆసక్తి ఒకవైపు కనిపిస్తోంది. కానీ ఇప్పటికీ కొంతమందిలో ఉన్న డౌట్ ఏంటంటే, నిన్నటి స్టేట్మెంట్స్ కొన్ని చూస్తే ఉగ్రవాదులతో పాటు పీఓకే అప్పగించే వరకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అని అంటున్నారు. అని అంటే సీజ్ ఫైర్ ఉంటుందా ఉండదా, అసలు ఏంటి? ఎవరైనా అలా మాట, అది ప్రభుత్వం అనడం లేదు. ఇక్కడ ఏమైందంటే మోడీ ప్రభుత్వము, మోడీ పరివారం రెండు వేరు వేరు. మోడీ ప్రభుత్వమేమో చాలా బాధ్యతాయుతంగా, చాలా నాన్ ఎస్కలేటరీ, మెజర్డ్, రెస్పాన్సిబుల్, ప్రపోర్షనేట్ ఈ విధానాన్ని అనుసరిస్తుంది. అందుకే ఎక్కడా తప్పడం లేదు. చాలా పర్ఫెక్ట్ డిసిషన్స్, సివిల్ మిలిటరీ ఫ్యూజన్ అంటారు. అంటే పౌర ప్రభుత్వము మిలిటరీ మధ్య పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. ఏ స్థాయిలో రెస్పాన్స్ కావాలంటే ఆ స్థాయిలో గీత దాటడం లేదు. పాకిస్తాన్ వాడు ఎంత ప్రొవోక్ చేసినా మనం వాడి సివిలియన్ టార్గెట్ ఒక్కటి ముట్టుకోలేదు. కరెక్ట్. కానీ మోడీ పరివారమేమో రెచ్చిపోతుంది. మోడీ పరివారం అంటే మోడీని అభిమానించే, రాజకీయ సైద్ధాంతిక వ్యక్తిగత ఆరాధించేటువంటి మొత్తం పరివారం. వీళ్ళు రెచ్చిపోయి పీఓకేను, అఖండ భారత్, పీఓకే తెచ్చేసుకోవాలి, కొట్టేయాలి, పాకిస్తాన్ సంగతి ఎందుకు చూస్తున్నారు, ఇంకా పాకిస్తాన్ ఇదే సమయం అని వాళ్ళు అంటున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే మోడీ పరివారం అత్యుత్సాహము మోడీ ప్రభుత్వానికే సవాల్గా మారింది. సో ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తెచ్చేదాకా మేము పోరాడతామని మోడీ అన్నాడా? లేదు. రాజ్నాథ్ సింగ్ అన్నాడా? మీరు ఇవాళ కూడా చూడండి, మిలిటరీ ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ క్లియర్గా ఏమంటున్నారు, అసలు మేము పాకిస్తాన్ మిలిటరీ మా టార్గెటే కాదు అంటున్నారు. ఇక పీఓకే ఎక్కడిది? అవును, పాక్ మిలిటరీయే మా టార్గెట్ కాదంటున్నారు. మా టార్గెట్ తీవ్రవాదులు మాత్రమే, పాక్ భూభాగమే మా టార్గెట్ కాదు, పాక్ మిలిటరీయే మా టార్గెట్ కాదు, మేము తీవ్రవాదుల వరకే పరిమితం. అవును, తీవ్రవాదుల వరకే మనం పరిమితమైన మిలిటరీ టార్గెట్ కాకపోయినా పాక్ మిలిటరీ ఊరుకోవట్లేదు కదా. అదే ఊరుకోవడం లేదు కనుక దానికి మళ్ళీ ప్రపోజల్గా రెస్పాండ్ అయ్యాం. మనం తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేసాం ఆపరేషన్ సింధూర్లో. వాడు మన పైన అటాక్ చేశాడు. మన దగ్గర తీవ్రవాదులు లేరు కనుక వాడు ఏం చేశాడు, వాడు మన మిలిటరీ పైన అటాక్ చేశాడు. మన మిలిటరీ అసెట్స్ అటాక్ చేసాం కనుక మనం కూడా అదే మిలిటరీ అసెట్స్ అటాక్ చేశాం. అయినా వాడు ఇంకా సివిలియన్స్ కూడా అటాక్ చేశాం. మనం ఎక్కడ సివిలియన్స్ అటాక్ చేయలేదు, మనం ఎక్కడ సివిలియన్ టార్గెట్స్ మనం ముట్టుకోలే. అందువల్ల ఇవాళ ఎయిర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ క్లియర్ అయిపోయాడు, మా టార్గెట్ పాక్ మిలిటరీ కాదు, మేము అసలు దాడి చేయాలనేది మా లక్ష్యమే కాదు, మా లక్ష్యం వల్ల తీవ్రవాదులే, వాళ్ళు మా మిలిటరీ పైన అటాక్ చేస్తే వరకు మేము రివర్స్ అటాక్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఇందులో పీఓకే ఎక్కడిది? ఎప్పుడు పీఓకే వస్తుంది? వాడు మన కాశ్మీర్ ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే మనం పీఓకే ఆక్రమించుకోవాలి. సో అది కానే కాదు, దట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సింధు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది భారతదేశ నిర్ణయం, అందులో అనుమానం లేదు. మన భారతదేశ విధానం మీదైనా, నాదైనా, నరేంద్ర మోడీదైనా, ఎవరిదైనా ఒకటే విధానం. కశ్మీర్ భారత్లో అంతర్భాగం, భారత్లో కశ్మీర్ విలీనం సంపూర్ణము, శాశ్వతము. ఇక మిగిలింది ఏమైనా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను మనం స్వాధీనం చేసుకోవాలి. కానీ అది ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కాదు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కావాలి అనేది పరివారం యొక్క కోరిక. పరివారం చేస్తున్న మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకే మీరు గమనించండి, మోడీ ఈ పని చేయడం లేదన్న కోపం విక్రమ్ మిస్త్రీ పైన తీశారు కదా. ఆ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు ఆయన మీద మామూలు ట్రోలింగ్ కాదు, ఆయన ఆఖరికి ట్విట్టర్ అకౌంట్ లాక్ చేసుకున్నాడు. సో అందుకు అక్కడ కోపం ఏమనలేక ఇక్కడ కోపం తీస్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం చేసేటువంటి బాధ్యతాయుతమైన చర్యలు, పరివారం కోరుతున్న బాధ్యతారహిత చర్యలు, ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. నిజంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ సింధూర్ లక్ష్యమైతే సగటు భారతీయుడిగా మనం ఎవరమైనా ఆనందపడతాం. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? అది ప్రభుత్వం తీసుకుని నిర్ణయం. దట్ ఇస్ ద గవర్నమెంట్ ప్రెరగేటివ్. మీరు నేను కూర్చొని స్టూడియోలోకి వచ్చాను, ఏసై పాకిస్తాన్ను అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన మిలిటరీ దాడిపోండి, ఆక్రమించేయండి అని మనం చెప్పడం కదా. అది మనం కాదు, స్టూడియోలో కూర్చొని
టీవీ విశ్లేషకులు నిర్ణయించేది కాదు. దట్ ఇస్ కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి, ఉగ్రవాదుల అప్పగింత, ఇది ప్రధానంగా పాకిస్తాన్తో చర్చల్లో ఉంటాయని మన ప్రభుత్వం చెబుతోంది. సో ఇది తేలే అంశంగా కనిపిస్తోంది సార్. అసలు చర్చల్లో ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పలేదు. ఇవాళ చర్చలు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలోనే, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో తీవ్రవాదులు అప్పగించడము, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఉండదు. ఒకటి, అసలు తీవ్రవాదులు మా దగ్గర వాడు లేడు అంటుంటే అప్పగించేది అక్కడే, వాడు ఉన్నాయని ఒప్పుకుంటే కదా అక్కడ అప్పగించేది. సో వాడు అది ఆ అంశం చర్చల్లో ఉందని ఏ ప్రభుత్వ ప్రతినిధి అధికారికంగా చెప్పలే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ చర్చల్లో ఉందని ఏ ప్రభుత్వ ప్రతినిధి చెప్పలే. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇంత చాలా మంది ఈవెన్ ఈ పరివారమే కాదు, చాలా మంది వ్యూహాత్మక రంగ నిపుణుల్లో కూడా కొంతమంది వాదన ఏంటంటే, ఇదొక అదునైన అవకాశం కదా, పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మిలిటరీ సుప్రిమసీ స్పష్టంగా రుజువైంది, మన ఎయిర్ ఫోర్స్ సుపీరియారిటీ స్పష్టంగా రుజువైంది. ఎందుకంటే మన వైపు జరిగిన నష్టం చాలా పరిమితం. యుద్ధంలో ఏ యుద్ధంలో అయినా నష్టం ఉండకుండా ఉండదు. మన ఎయిర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్సే చెప్పాడన్నమాట. ఎనీ కంబాట్ ఆపరేషన్లో లాస్ ఉంటుంది, కానీ అది చాలా చాలా మినిమం. కానీ పాకిస్తాన్ మన హెవీ లాస్, రావల్పిండి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేశాం. సో మీకు అందువల్ల భారతదేశ మిలిటరీ సుపీరియారిటీ స్పష్టంగా రుజువైంది. ఇది మొదటిది. రెండవది, ఇప్పటిదాకా పాకిస్తాన్ పైన దాడి చేస్తే అణ్వాయుధాలు పడతాయేమో అంటూ మనం ఇప్పటిదాకా చాలా సంయమనం పాటించాం. ఎల్ఓసి కూడా దాటలేదు. ఏమీ కాదు, వెళ్ళి రావల్పిండి కాదు, బహవల్పూర్ కాదు, ఇస్లామాబాద్ పైన అటాక్ చేసినా అణ్వాయుధాలు వాడు వాడలేడు. ఎందుకంటే అణ్వాయుధాలు వెపన్ ఆఫ్ వార్ కాదు, వెపన్ ఆఫ్ డిటరెన్స్ మాత్రమే. అందువల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు అనేది రెండవది తెలిపింది. మూడవది, తీవ్రవాదుల దాడి భారత్ పైన జరిగితే ప్యూనిటివ్ యాక్షన్ ఉంటుంది, పాకిస్తాన్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది అనేది రుజువైంది. ఈ రుజువైన తర్వాత కూడా పాకిస్తాన్కు వరల్డ్ వైడ్గా కూడా ఎక్కడా సహాయం రాలేదు. చివరకు ఇస్లామిక్ దేశాలకు కూడా సహకరించలేదు. చివరకు చైనా కూడా మాట మాత్ర సహాయం తప్ప చేసింది ఏమీ లేదు. అందులో పాకిస్తాన్ ఐసోలేట్ అయింది. ఇది నాలుగవది, బెలూచిస్తాన్ టెరీకి తాలిబాన్లు ఇదే అదను అనుకొని తెగబడ్డారు. సో ఐదవది, పాక్ ఆర్మీ పాక్ పొలిటికల్ లీడర్షిప్ పూర్తి లెజిటిమసీని కోల్పోయారు. ఇంత అనువైన సమయంలో ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించారు? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ప్రొఫెసర్ బ్రహ్మా చెల్లాని లాంటి వ్యూహాత్మక రంగ నిపుణులు కూడా అడుగుతున్నారు. సాధారణ ప్రజల్లో సహజంగానే జింగోయిజాన్ని పెంచారు కదా. సో మీకు ఆ ఉద్వేగాల్ని, భావోద్వేగాల్ని రాజకీయ అవసరాల కొరకు రెచ్చగొట్టబడి రగిలించిన తర్వాత అవి ఎందుకు ఊరుకుంటాయి? అవి అడుగుతున్నాయి. ఇప్పుడు మోడీ అనుకూల శక్తులే సృష్టించిన భావోద్వేగము మోడీపైకే ప్రశ్నల రూపంలో ముందుకు వస్తున్నాయి. కానీ ఒక బాధ్యత కలిగిన విశ్లేషకుడిగా ఆ నిర్ణయము ప్రభుత్వం తీసుకున్నప్పుడు కాల్పులను ఆపాలి అని ప్రభుత్వము బాధ్యతను తీసుకుని ఉంటుంది కదా. నీకు నాకు తెలిసినంత సమాచారం చాలా పరిమితం కదా. అందువల్ల స్ట్రాటజిక్ డిసిషన్స్లో ప్రెరగేటివ్ గవర్నమెంట్ ఉండాలి. ఇది ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇదేదో గాలికొచ్చిపోయిన ప్రభుత్వం కాదు. మనమందరూ భారత ప్రజలు ప్రజాస్వామికయుతంగా అధికారాన్ని నరేంద్ర మోడీకి అప్పచెప్పారు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వము అలాగే మన సైన్యము అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారని మనం ఊరుకుంటున్నాం. ఈ ప్రశ్నలైతే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వమే సమాధానం పరచాల్సి ఉంటుంది. ఎందుకంటే పెరిగినటువంటి పెంచబడిన భావోద్వేగాల ఫలితంగా వస్తున్న ప్రశ్నలు ఇవి. అయితే సింధూర్కి ఇక్కడ బ్రేక్ వేసినట్ట, ఆపరేషన్ సింధూర్కి, లేదా అది కంటిన్యూ అవుతున్నట్ట? సీజ్ ఫైర్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎక్కడికి పరిమితం చేసుకోవాలి సార్? సింధూర్ ఏంటి, ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, మూడు మనకు అర్థమైతే మీరు రెండో ప్రశ్న సమాధానం దొరుకుతుంది. ఒకటి, ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది? పహల్గాంలో తీవ్రవాద దాడి జరిగితే వచ్చింది. అవును, పహల్గాం దాడిలో తీవ్రవాద దాడి జరిగితే ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి? తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసి
భారతదేశంపై గనక తీవ్రవాదం ఎక్కువ పెడితే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంటే అర్థం ఇప్పటికిప్పుడు మొత్తం తీవ్రవాద స్థావరాలన్నీ ధ్వంసమైపోయి ఒక్క తీవ్రవాది కూడా మిగలకుండా ఉండే ఐడియల్ సిచ్యువేషన్ 3 రోజుల ఆపరేషన్ సింధూర్తో రాజు. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రక్రియ, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఇస్ అన్ ప్రాసెస్. అంటే ఏంటి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం మనకు అర్థమైంది. తీవ్రవాద దాడి కనుక దేశం మీద జరిగితే దానికి తీవ్రవాద స్థావరాల్ని అటాక్ చేస్తాం, తీవ్రవాద శక్తుల్ని ప్రోత్సహించిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మూల్యం పాకిస్తాన్ చెల్లించుకుంది. సో ఎంత మూల్యం చెల్లించుకోవాలనేది ఎక్కడ చెప్పలేదు కదా. సో ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా ఇకపై తీవ్రవాద దాడి జరిగితే యాక్ట్ ఆఫ్ వార్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అండ్ అర్థం ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఎ పర్మనెంట్ ప్రాసెస్, ఇట్ ఈజ్ అవర్ న్యూ సెక్యూరిటీ డాక్ట్రిన్, నూతన భద్రతా సిద్ధాంతం. అది న్యూ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఏంటి, ఇకపై భారత్ పైన తీవ్రవాద దాడి జరిగితే ఇమీడియట్గా మన యుద్ధ విమానాలు వెళ్ళి ఇంకా మిగిలిన తీవ్రవాద స్థావరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకంటే చాలా ఇప్పుడు మన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ చెప్పాడు, మేము అనేక వాటిని గుర్తించాము క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అందులో కొన్నింటిని డిసైడ్ చేస్తాం, ముందు 21 డిసైడ్ చేస్తాం, 9 టార్గెట్ చేస్తాం. ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ అందులో చాలా మంది తీవ్రవాద స్థావరాలు ఖాళీ చేయించింది. సో ఇది ఒక నిరంతర ప్రాసెస్. క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీవ్రవాద స్థావరాలు గుర్తిస్తూ ఉంటాం, ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. దాడంటూ జరిగితే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది. సో అయితే మనకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది, దాడి జరిగినాక మొదలైతే ఏమొస్తుంది, మన 26 మంది అయితే చనిపోయారు కదా, ప్రియంప్టివ్గా ఎందుకు చేయకూడదు ముందస్తు అని. అది ప్రభుత్వం మనకు వివరణ ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్ అనేది రియాక్షనా యాక్షనా అని. సో ఈజ్ ఇట్ ప్రియంప్టివ్ ఆర్ ఇట్ ఈస్ పోస్ట్ స్క్రిప్ట్, అంటే ఒక దాడి జరిగినాక మళ్ళీ మనం వెళ్తామా, ఇప్పటిదాకా యూరి జరిగింది, మళ్ళీ మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ జరిపాం, మళ్ళీ వాడు పహల్గామ్ పుల్వామా చేశాడు, వాడు అంగీకరించాడు నిన్నగా మొన్న, మళ్ళీ మనం బాలాకోట్ జరిపాం, వాడు మళ్ళీ పహల్గామ్ జరిపాడు, మనము వెళ్ళి ఆపరేషన్ సింధూర్ జరిపాం. ఇది ఎంతకాలం, మరి ఈ పారాడిమ్ కూడా మారాలి కదా. సో ప్రియంప్టివ్ స్ట్రైక్ అనేది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్లో భాగం, యునైటెడ్ నేషన్ చార్టర్ కూడా అంగీకరిస్తుంది. అందువల్ల ఆపరేషన్ సింధూర్లో 2 కోణాలు ఉంటాయా, ఒక కోణం ఉంటుందా, అంటే మనకు గనక విశ్వసనీయ సమాచారం ఉంటే ముందుగానే వెళ్ళి తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేస్తామా, లేదా తీవ్రవాద దాడి జరిగినాక మాత్రమే రియాక్షన్ ఉంటుందా, ఇది ప్రభుత్వం మనకు చెప్పాల్సి ఉంటుంది. బహుశా చెప్తుందని ఆశిద్దాం. సో దీనికి సంబంధించిన ఒక ఎవిడెన్స్, ఎక్కడెక్కడ క్యాంపులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఉగ్రవాదులు ఉన్నారు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, ఏ ఉగ్రవాద సంస్థలు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేతిలో పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా సార్? పాకిస్తాన్ చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు, పెడితే ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే మనం పెట్టేది మరి పాకిస్తాన్కి చెప్పకుండా మనం ఎక్కడైతే క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంపుల పైన మళ్ళీ దాడి చేసే అవకాశం ఎలా ఉంటుంది? మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చే వాడికి చెప్పిన మరుక్షణం వాడు ఖాళీ చేస్తాడు కదా అని. 1, 2 వాడికి తెలియదా? ఇప్పుడు ఉదాహరణకు వాడే ఒప్పుకుంటాను కదా, ఇప్పుడు బిల్వాల్ భుట్టో ఒప్పుకున్నాడు, మా పాస్ట్ మా గతం అంతా ఇదే అని. వర్తమానం కాదన్నాడు కానీ మనకు తెలుసు వర్తమానం భవిష్యత్తు కూడా అదే. తర్వాత మీకు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, మేము ఈ డర్టీ వర్క్ అమెరికా కొరకు 30 ఏళ్ళుగా చేస్తున్నామని. నిన్న కాకమన్నా వాళ్ళ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ పాక్ ఎయిర్ ఫోర్స్ స్పష్టంగా చెప్పాడు, పుల్వామా మా టాక్టికల్ బ్రిలియన్స్ ఒక సింబల్ అన్నాడు. సో ఇది దిస్ ఇస్ ఓపెన్. వాళ్ళు ఇప్పుడు ఆ టెర్రరిస్టుల అంత్యక్రియలకు ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు కదా, సైనిక లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో జరిపారు. అందువల్ల పాకిస్తాన్కు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ప్రియంప్టివ్ స్ట్రైక్. ఇక్కడ తీవ్రవాద స్థావరాలు మనకి నష్టం జరిగాక ఆపరేషన్ సింధూర్తో ఆ శిబిరాల పైన దాడి చేయడమో ఉగ్రవాదుల పైన దాడి చేయడమో చేయడం కంటే కూడా ముందుగానే వెళ్ళడం వల్ల మన నష్టాన్ని నివారించుకోవచ్చు కదా. ఖచ్చితంగా నివారించుకోవచ్చు. అయితే అది మళ్ళీ దట్ ఈస్ అగైన్ ఏ స్ట్రాటజిక్ ఆప్షన్. ఓకే, అంటే ముందుగానే ప్రియంప్టివ్ స్ట్రైక్ చేస్తే దాని జియోపొలిటికల్ రామిఫికేషన్స్ ఏముంటాయి? జియోపొలిటికల్ రామిఫికేషన్స్ అంటే చూడు మా పైన దాడి చేస్తున్నారు, ఇంత క్లియర్గా పహల్గామ్ దాడి జరిగి మన కళ్ళ ముందు 26 మందిని వాడు మతం అడిగి చంపినాక ద రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే చేశామని చెప్పినాక యునైటెడ్ నేషన్లో అమెరికా స్పాన్సర్ చేసిన రెజల్యూషన్లో ఖండిస్తూ ఆమోదించిన తీర్మానంలో ముందు ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని రాసి
పాకిస్తాన్ అభ్యంతరం చెప్తే దాన్ని తొలగించారు. ఇది పరిస్థితి, ప్రపంచ పరిస్థితి. అంటే ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, భారత్ పాకిస్తాన్లు రెండు గొప్ప దేశాలు అంటే భారత్ పాకిస్తాన్ కలిపే చెప్తున్నాడు తప్ప ఎక్కడా విడివిడిగా చెప్తలేడు. అవును, భారతదేశం బాధిత దేశం, పాకిస్తాన్ నిందిత దేశం అని మనం క్లియర్గా అంటే పాకిస్తాన్ ఈజ్ అన్ అగ్రెసర్, ఇండియా ఈజ్ ఎ విక్టిమ్. కానీ ఏమంటున్నాడు ట్రంప్, రెండు దేశాలు మంచిగా అంటాడు, రెండు గొప్ప దేశాలు రెండు గొప్ప దేశాలు, రెండు దేశాల నాయకత్వం చాలా గొప్ప పరిపక్వతను ప్రదర్శించారు. అద్భుతం. పాకిస్తాన్ నాయకత్వం పరిపక్వతను ప్రదర్శించిందా? భారత నాయకత్వం పరిపక్వత ప్రదర్శించింది, నిజం, అనుమానమే లేదు. మన నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పరిపక్వతను ప్రదర్శించిన మాట నిజం. నేను మొదట్లోనే చెప్పాను, మోడీ ప్రభుత్వం చాలా పరిపక్వతను ప్రదర్శించింది, హైలీ మచ్యూర్డ్ రియాక్షన్. మోడీ పరివారం రెచ్చగొట్టచ్చు, కానీ ప్రభుత్వం రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టబడలేదు కూడా. సో అందువల్ల మీకు ఈ వాతావరణం ఉన్నప్పుడు జియో పొలిటికల్ రామిఫికేషన్స్ ఏంటి అంటే, పాకిస్తాన్ ఇప్పుడు మనకందరికీ తెలుసు, బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టుకున్నారు, అయినా కూడా F-16 యుద్ధ విమానాల్లో ప్యాకేజ్ ఇచ్చిండు ట్రంప్. అంతకుముందు బైడెన్ ఇచ్చాడు, ట్రంప్ ఇచ్చాడు. దాన్ని తీవ్రవాదుల మీద ప్రయోగించడానికి ఇస్తున్నామన్నాడు. తీవ్రవాదుల మీద ఎక్కడ ప్రయోగించారు? నిన్నకామన్నా కూడా మన మీద ప్రయోగించారు కదా. సో మనకు అంతకుముందు అభినందన్ వర్తమాన్ అప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మన మీద ప్రయోగించారు కదా. అంటే ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న పాకిస్తాన్ శిక్షించడానికి, మందలించడానికి ప్రపంచం సిద్ధపడడం లేదే. అందువల్ల దీన్ని జియో పొలిటికల్ రామిఫికేషన్స్ అంటారు. అంటే ముందస్తుగానే దాడి చేస్తే దానివల్ల వచ్చే వ్యూహాత్మక ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. మళ్ళీ అగైన్ డిఫెన్స్ స్ట్రాటజిక్ అఫేర్స్లో ఈశ్వర్ మనము కాదు నిర్ణయించాల్సింది. మనము మన అభిప్రాయాలు చెప్పగలము, మన విశ్లేషణ చేయగలము, ఈవెన్ విమర్శ కూడా కాదు, మన అనుమానాలు వ్యక్తం చేయగలము. కరెక్ట్. అనుమానమే ఇప్పుడు నేను చెప్తున్నాయని అనుమానాలే. అనుమానాలు వేరు, ప్రశ్నలు వేరు, విమర్శలు వేరు. అనుమానాల తర్వాత ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న కూడా అది అనుమానానికన్నా ఎక్కువ, విమర్శ కన్నా తక్కువ ప్రశ్న. సో అందువల్ల ఇప్పుడు నేను చేస్తున్న విమర్శ కాదు, ప్రశ్న కూడా కాదు, నేను చేస్తున్న అనుమానమే. పాకిస్తాన్ ఇంత బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు మనము ఈ 3 రోజులకే ఆపాము? ఇవన్నీ అడిగేదంటే విమర్శ కాదు, ప్రశ్న కాదు, అనుమానం. ఎందుకు అనుమానం అంటే ఏమో మాకు తెలుసుకునే కోరిక, తెలుసుకునే హక్కు భారతీయులకు ఉంది కనుక అడుగుతున్నాం. సో అందువల్ల మన స్ట్రాటజిక్ ఆప్షన్ ఏంటి అంటే, ముందుగానే దాడి చేస్తే ప్రయోజనం అని ప్రభుత్వం అనుకుంటే బహుశా ముందుగానే దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే వ్యూహాత్మక నష్టం వాట్ ఈజ్ మీకు స్ట్రాటజిక్ డిసిషన్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు. మనం ఇవాళ ఉన్న సిచ్యువేషన్ 3 ఏళ్ల కింద ఉండకపోవచ్చు. ఉదాహరణకు బాలాకోట్ అప్పుడు ఒక్క టెర్రరిస్ట్ బేస్ పైన అటాక్ చేశారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్. ఇప్పుడు 9 మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఎవడన్నా అడగచ్చు, అప్పుడే 9 మీద చేసింటే బాగుండేది కదా, ఇప్పుడు 97 మీద చేస్తాం కదా. ఇప్పుడు 2016లో యూరీ జరిగింది, జరిగాక మనం సర్జికల్ స్ట్రైక్సే జరిపాం. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే దాడి చేశాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది, కానీ మరి అప్పుడు ఎందుకు డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ కొట్టలేదు అంటే ఆన్సర్ ఉండదు. ఇప్పుడు 2016లో మోడీ ఉన్నాడు, 2019లో మోడీ ఉన్నాడు, 2025లో మోడీ ఉన్నాడు. 2016లోనే యూరీలో మన మిలిటరీ స్టేషన్ పైన అటాక్ చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకున్న రోజే ఈ పని చేస్తుంటే, ఈ 9 టెర్రరిస్ట్ బేస్లో అటాక్ చేసి ఉంటే ఇవాళ ఇక్కడ దాకా రాకపోవు కదా. ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ కాదు. అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు ప్రభుత్వం ఒక స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుంటుంది. అందువల్ల మనం ఇవాళ కూర్చొని 2016లో ఎందుకు చేయలే, 2019లో ఎందుకు చేయలే, 2025లోనే 90 ఎందుకు కొట్ల కొడతాడేమో ఫ్యూచర్లో, ఎవరికైనా కొట్టాల్సి రావద్దు అని మనం కోరుకుందాం. ఎందుకు కోరుకుందాం అంటే మన పైన మళ్ళీ దాడి జరగకూడదని కోరుకుంటాం కనుక. సో కానీ దాడి అంటూ జరిగింది అనుకోండి, మళ్ళీ పాకిస్తాన్ తెగబడింది అనుకోండి, తెగబడడానికి అవకాశం ఎక్కువ, ఎందుకంటే కుక్కతో ఒక వంకర కదా. సో అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు 9 అయిపోయి సార్ 90 అవుతాయేమో. అందువల్ల ఇట్స్ ఆల్ స్ట్రాటజిక్ డిసిషన్స్ టేకెన్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్ సిచ్యువేషన్. ఆ రోజు బాలాకోట్లో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. 2019తో పోలితే 2025లో సిచ్యువేషన్ వేరు. అందువల్ల మనం కొట్టగలిగాం. సో అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు మనం ఏం చేయగలుగుతాం. 71లోనైతే ఏకంగా మన తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళి బంగవాహిని, బంగ్లాదేశ్ విమోచనోద్యమ పోరాట వీరులతో కలిసి
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కూడా సాధించాం కదా. అవును 90,000 సైనికులు లొంగిపోయారు కదా. 71లో ఉన్న పరిస్థితి అది. కరెక్ట్ 71లో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండదు. 2025లో ఇప్పుడు చేసింది కూడా 71లో చేసిన దాంట్లో ఫ్రాక్షన్ కూడా కాదు. కానీ ఇప్పుడు ఎందుకు మరి 71 లాగా ఎందుకు చేయలేకపోతున్నాం? వెళ్ళి ఆ రోజు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను విమోచన చేసింది కదా. ఇప్పుడు మోడీ ఎందుకు బెలూచిస్తాన్ను విమోచన చేయడు? సైన్యాలు పంపి బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా వెళ్ళి బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించవచ్చు కదా. అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్కి వెళ్ళి ఖైబర్ పఖ్తూన్వాలాకి వెళ్ళి మీరు ఫస్ట్ మీకు మనం అక్కడ ఆ ప్రాంతంలో తెహ్రీకి తాలిబాన్కు మద్దతుగా వెళ్ళి అవును ఫస్తూనిస్తాన్ ప్రకటించవచ్చు కదా అని ఎవరైనా అన్నారు అనుకోండి, దానికి ఆన్సర్ ఉండదు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ప్రకటించలేదా? ఇప్పుడు ఎందుకు చేయరు? ఆ రోజున పరిస్థితులు ఉన్నాయి కదా. ఆ రోజు తూర్పు పాకిస్తాన్లో ఎలా ప్రజలు తిరగబడ్డారో ఇలా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే తిరగబడుతుంది. బెలూచిస్తాన్ కనుక వెళ్ళిపోతే పాకిస్తాన్ సగానికి సగం అయిపోతుంది. 44% ల్యాండ్ అది. బెలూచిస్తాన్లోనే మినరల్ రిసోర్సెస్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో అందువల్ల పాకిస్తాన్ జాగ్రఫీ సగం అయిపోతుంది, ఎకానమీగా వీక్ అవుతుంది. మరి నరేంద్ర మోడీ ఎందుకు బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా మన ఎయిర్ ఫోర్స్ మిలిటరీ నావీ పంపచ్చు కదా అని మనం అడిగామనుకోండి, అది ఎవరు అడుగుతారు? ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టే బాధ్యతారహితంగా వ్యవహరించేవారంటారు. మనలాంటి వాళ్ళు అనం. ఎందుకనమంటే ఆ రోజు 71లో ఇందిరాగాంధీ చేసింది మరి మోడీ ఎందుకు చేస్తలేడు? మోడీ 3 రోజులు కొట్టేది వెనక్కి వచ్చింది ఎందుకు? మరి ఇందిరాగాంధీ చూడు ఎట్లా చేసిందని అడిగితే అర్థం లేదు. ఎందుకంటే ఆ రోజున్న సిచ్యువేషన్ వేరు. 71 తర్వాత 98లో 74లో ఒకసారి అణుపరీక్షలు జరిగాయి, 98లో ఒకసారి అణుపరీక్షలు జరిగాయి, తర్వాత పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. అంటే మారిన స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా. సో 54 ఏళ్ల కిందటి అంతర్జాతీయ పరిస్థితులు దేశంలో ఉన్న పరిస్థితులు ఒకటే ఉండవు కదా. అందువల్ల లెటర్స్ వెయిట్, లెటర్స్ గివ్ ద గవర్నమెంట్ ద ప్రెరగేటివ్. ఆ రోజు రేపు మీరు అడిగిన ప్రశ్న తర్వాత దాడి చేస్తే ఏం లాభం? డెఫినెట్గా తర్వాత దాడి చేస్తే లాభం లేదు. అవకాశం అంటే ముందుగానే దాడి చేయాలని కోరుకుందాం. కానీ దాడి చేసే అవకాశం ఉంటుందా లేదా నాగేశ్వర్ గారు చెప్పాల్సింది, నరేంద్ర మోడీ చెప్పాలి. ఎస్, కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంటుందా? ఎందుకంటే కుక్క తోక వంకర లాంటి పాక్ను నమ్మొచ్చా? మొన్నటికి మొన్న ఎప్పుడైతే ప్రకటించిన రోజు కూడా మళ్ళీ రాత్రికి అదే చేసింది. మీరే చెప్పారు నమ్మొచ్చా? ఎక్కడిది? ఆడ ప్రకటించిన 2 గంటలకే మళ్ళీ చేస్తే నమ్మడం ఎక్కడిది? ఎవడో చరిత్ర చెప్తోంది, కొన్ని దశాబ్దాల చరిత్ర. అసలు పాకిస్తాన్ ఉనికే భారత వ్యతిరేకత పైన. సో పాకిస్తాన్లో ఏది తగ్గిందని వాడు చేయడని, పాక్ ఆర్మీ బలం తగ్గిందా ఏమైనా? పాక్ తీవ్రవాద శిబిరాలు కోలుకోనంత ఏమైనా దెబ్బతిన్నాయా? అంటే వాడు బాగా దెబ్బతిన్నమాట నిజం. అంటే బాగా దెబ్బతినడం వేరు. ఇక తీవ్రవాదం మళ్ళీ ఒక 10 ఏళ్ల దాకా తలెత్తకు లేని పరిస్థితులు ఉందా? హఫీజ్ సయీద్ సావలేదు, మసూద్ సావలేదు కదా. వాళ్ళిద్దరు చచ్చిన ఇంకోటి లేస్తాడు. తీవ్రవాదానికి మూలమైన రాజకీయ పరిస్థితులు పాకిస్తాన్లో పోయాయా? పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఆర్మీ కంట్రోల్ పోయిందా? పాకిస్తాన్కు అమెరికా చైనాల మద్దతు తగ్గిందా? ఏది మారలే కదా. అవును. అలాంటప్పుడు పాకిస్తాన్ వైఖరిలో మార్పు వస్తుంది అనుకుంటే పొరపాటు. అందువల్ల మనము మన భద్రతాపరమైన ఏర్పాట్లు, అందుకే అనేది పహల్గామ్ దాడికి పాకిస్తాన్ను అటాక్ చేస్తూనే ఎక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ జరిగింది, ఎక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది, ఈ ప్రశ్నలు ఎందుకు రిలవెంటు? ఈ ప్రశ్నలు అడిగితే ఇప్పుడు దేశద్రోహం అంటారు. దేశద్రోహం కాదు, దేశభక్తది. ఎందుకంటే వాడి గుణం మారదు, మనకు తెలుసు. కరెక్ట్. వాడి గుణం మారదు గనక మన తప్పెక్కడిది. ఇప్పుడు మన దొంగలు ఇంటి చుట్టూ దొంగలు ఉంటారు, మనం తాళము చిన్న తాళం వేసిపోయాం, వాడు పడగొట్టి దొంగతనం జరిగింది. మనం వచ్చి ఏం చేయాలి? దొంగను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడం ఒక పని అయితే, రెండో పని ఏంటి? ఇద్దరు ఒక పెద్ద తాళం, గోధుమ తాళం కట్టి పెట్టించుకోవాలి, లేదా 2 తాళాలు బిగించుకోవాలి. మరి ఇంకేదన్నా మనం రకరకాల CCTVలు పెట్టుకోవాలి. అవన్నీ చేసుకుంటామా చేసుకోమా? అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు దొంగ గురించి ఆలోచించాలంటే దొంగ గురించి ఆలోచించాలి, CCTV గురించి కూడా ఆలోచించాలి. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు మనకు ప్రశ్న వస్తుంది కదా. బైసారన్ వ్యాలీలో 4,000 మంది పర్యాటకులు ఉండగా 4 జవాన్లు ఎందుకు లేరు? ఒకవేళ అక్కడే ఒక కేంద్ర మంత్రి కనుక ఉండుంటే
ఉండేవారా కాదా? ఖచ్చితంగా ఉండేవారు. మరి సింపుల్గా ఆన్సర్ వస్తుంది కదా, మరి ఎందుకు లేరు? అది తెలుసు, అది పహల్గామ్ అని తెలుసు. గతంలో అక్కడ దాడులు జరిగిన చరిత్ర ఉంది. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ మొదలైంది. అమర్నాథ్ యాత్రకు అది బేస్ క్యాంప్, అక్కడి నుంచే 48 కిలోమీటర్లు అమర్నాథ్ యాత్ర. ఇంకోటి 14 కిలోమీటర్లు ఉంది, కానీ ఇది మెయిన్ బేస్ క్యాంపు. అక్కడ దాడి చేస్తారని తెలుసు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ మల్లికార్జున్ ఖర్గే అయితే ఒక పెద్ద ఆరోపణ చేశాడు, ప్రధానమంత్రి కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడు, సమాచారం ఉందని. అది నేను చేయడం లేదు, ఎందుకంటే ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఆయనకున్న సమాచారం నాకు ఉండదు. అది ఎంత నిజమో నాకు తెలియదు. కానీ బట్ ఒకటి మాత్రం నిజం, జవాన్లు ఎందుకు లేరు అనేది అయితే ఆన్సర్ లేదు. ఎందుకు లేరు అనడానికి ఆన్సరే లేదు. ఎందుకంటే సహజంగా టూరిస్ట్ ప్లేస్, అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంటుంది, అందరికీ తెలుసు. మరి ఎందుకు లేరు అనేది ఇప్పటికీ అంటే అది భారత ప్రభుత్వం అంగీకరించింది ఆల్ పార్టీ మీటింగ్ లో. భద్రతాపరమైన లోపల ఇలాంటి మనం సరి చేసుకోవాలి కదా. కరెక్ట్ సార్. ఇదే సమయంలో ట్రంప్ సంబంధించి ఒక స్టేట్మెంట్, ఆయన తెంపరితనాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ఆయనకైనా స్వయంగా యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ క్రెడిట్ నాదే, భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపగలిగాను, మీతో వ్యాపారం చేయనని బెదిరించాను. సో ఆ బెదిరింపులకు భయపడి ఇద్దరూ తలొగ్గారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అణుయుద్ధాన్ని కూడా నేనే ఆపాను అని చెప్పుకుంటున్నారు. ఆ క్రెడిట్ మొత్తం నాకే రావాలి, నాదే అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇప్పుడే బ్రేకింగ్ కంతోంది మనకి. ట్రంప్ టెంపరేచరం కాదది. మనం ఎందుకు ట్రంప్ మాట విన్నామో మనం ఆలోచించాలి. ఇప్పుడు ట్రంప్ అలాగే బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే అప్పటిదాకా ఇచ్చినటువంటి ఒక ఒపీనియన్ ఏంటి, ఊపులో ఉన్నాం, పాకిస్తాన్ సంగతి తేలుస్తాం, వాడు ఒక్క దెబ్బ కొడితే వాడు కోలుకోనంతగా 10 దెబ్బలు కొడతాం, మన నావీ కరాచీ పైన గురిపెట్టింది, మన ఎయిర్ డిఫెన్స్ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా రావడం లేదు, మన బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించి బీభత్సాన్ని సృష్టించాం. ఇలాంటి సమయంలో సడన్ గా కాల్పులేషన్ వచ్చింది. సహజంగా మీకు పెద్ద జనరల్గా ఇలాంటి బ్రేక్అవుట్ అయితే 3 రోజులు ఆగదు. సో అందువల్ల క్లియర్ అప్పర్ హ్యాండ్ ఇండియాకు వచ్చినాక సడన్ గా కాల్పుల విరమణ ఎందుకు జరిగింది? అది కూడా ట్రంప్ ట్వీట్ తర్వాత ట్రంప్ ముందు ట్వీట్ చేశాడు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం సార్, ప్లీజ్. ఆ బయట ప్లే చేయండి. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. We helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. We helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. Yes. ప్లీజ్ సార్. అంటే ఇందులో ఇంకా విచిత్రం ఏంటంటే మీరు ఈ కాల్పులు ఆపకపోతే మీతో ట్రేడ్ చేయను, వాణిజ్యం జరపడం. మీరు కాల్పులు ఆపితే మీకు ఎక్కువ వాణిజ్యం చేస్తాను అంటే చాక్లెట్ ఇచ్చి ఆపిచ్చాడు అని చెప్తున్నాడు. సో ఇందులో ఒకటి మన ప్రభుత్వం ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ చాలా ఇబ్బంది పడుతుంది. అవును, ఎందుకంటే పాకిస్తాన్ ప్రాధేయపడింది. ఇక మన మీడియాలోనైతే మామూలుగా లేదు. పాకిస్తాన్ బతిలాడింది, కాళ్ళు పట్టుకున్నది, సాష్టాంగ పడింది, ఆపండి ప్లీజ్ అన్నారు అని. కానీ పాయింట్, వాడు ఏ ప్రాధేయపడ్డ మనం ఎందుకు ఆగాలి? కరెక్ట్. వాడు బతిలాడుతూ ఆగుతామా? మనం బతిలాడుతూ ఆగుతామా? మన డిమాండ్ ఏంటి? అరే తీవ్రవాదాన్ని మాకు ఎగుమతి చేయకూడదు. ఇంతవరకు పహల్గామ్లో దాడి చేసిన 4 దొరకలే, ఇప్పటికీ దొరకలే, ఒక్కడు దొరకలే. సో మరి ఎంతకాలం ఇది భరిస్తాం? ఇది ప్రాధేయపడితే ఒప్పుకునే అంశం కాదు కదా, బతిలాడితే ఒప్పుకునే అంశం కాదు కదా. పాకిస్తానే ముందు అడిగింది అనుకుందాం, మనం ఎందుకు ఒప్పుకున్నాం? అది ట్రంప్కి ఎందుకు తెలిసింది? ట్రంప్ జోక్యం చేసుకోకపోతే
ఎందుకంటే మన ఫారిన్ సెక్రటరీ ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ ట్వీట్ చేశాక మన ఫారిన్ సెక్రటరీ ప్రకటించాడు. కానీ మన ఫారిన్ సెక్రటరీ ప్రకటించిన దాంట్లో ఎక్కడా ట్రంప్ మాట లేదు. చాలా జాగ్రత్త పడ్డాం. అవును. ఎందుకు జాగ్రత్త పడ్డాం? పాకిస్తాన్లోనే జాగ్రత్త పడతలేడు. మేము అమెరికాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. అవును. ఎందుకు? మన దగ్గర అమెరికా జోక్యంతో ఇది చేయడం అనేది పెద్ద ఇష్యూ. ఎందుకు ఇష్యూ అంటే ఇన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ స్టార్ట్ అయ్యి 1947 నుంచి మనము జాగ్రత్తగా 80 ఏళ్ళు కాపాడుకుంటూ వచ్చింది ఏంటంటే కాశ్మీర్ సమస్య అంతర్జాతీయం కాకూడదు. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. దాన్ని మనము వ్యతిరేకిస్తూ వచ్చాం. మొదటిసారి ఇది ఇంటర్నేషనలైజ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఇది. ఇదే పార్లమెంటు సమావేశం పెట్టి ఆల్ పార్టీ మీటింగ్ చెప్పమని ప్రతిపక్షాలు ఎందుకు అడుగుతున్నాయి? ఎందుకు అడుగుతున్నాయి? ఎందుకంటే అమెరికా ఇప్పటి వరకు 2 ప్రమాదాలు. ఒకటి మధ్యవర్తిత్వం కాశ్మీర్ పైన ట్రంప్ జరుపుతాను అని రావడము, అమెరికా ఈ స్థాయిలో జోక్యం చేసుకోవడం. ప్రతిసారి ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఏదో రూపంలో అమెరికా పరోక్షంగా ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా ఇంత ఓపెన్గా నేనే చేశాను అని అమెరికా చెప్తోంది. కానీ ఇంకోటి కూడా ఉంది సార్, పాకిస్తాన్ ఘాటన కూడా భారత్ను కట్టినట్టు కనిపిస్తుంది. 2 దేశాలు కలిపి చెప్తున్నారు, ఎక్కడ తేడా లేదు, హైఫనేట్ చేస్తున్నాడు. మరి నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది కాశ్మీర్ సమస్య ఇంటర్నేషనలైజ్ అయ్యటానికి దారితీస్తుంది. అది పాకిస్తాన్ కోరుకునేది, మనం కోరుకునేది కాదు. రెండవది, అమెరికా జోక్యంతో జరిగితే ఏం జరుగుతుంది? ఉక్రెయిన్ అనుభవం చూస్తే తెలుస్తలేదా? అమెరికా పైన ఆశపడి ఉక్రెయిన్ రష్యా మీద పోరాటం చేస్తుంది. ఇవాళ ఏంటి ఉక్రెయిన్ పరిస్థితి? 20% భూమి రష్యా లాక్కున్నాడు. భూమి కింద ఉన్న మినరల్స్ అన్ని ట్రంప్ లాక్కున్నాడు. మినరల్ డీల్ చేసుకొని యుక్రెయిన్లో ఉన్న యురేనియం, టైటానియం అన్ని నాకు కావాలంటున్నాడు. రష్యా వాడు భూమి లాక్కుంటే వీడు ఖనిజాలు లాక్కున్నాడు. మీరు అంటే ఇప్పుడు రేపు జరగబోయేది కూడా అదే. ఇప్పుడు గాజాలో ఏం జరుగుతోంది? ట్రంప్ ఏమంటున్నాడు? మొత్తం ఖాళీ చేయించి నాకు అప్పచెప్పండి, రిసార్ట్ చేస్తా అంటున్నాడు. రేపు భారత్ పాకిస్తాన్ల మధ్యవర్తిత్వం ట్రంప్ జరిపితే కాశ్మీర్ ఇది బ్యూటిఫుల్ ప్లేస్, లెట్ us మేక్ ఇట్ రిసార్ట్ అంటాడు. దాన్ని ఒప్పుకుందామా? సో అందువల్ల ఇవాళ అమెరికా జోక్యంతో ఒప్పందాలు కుదిరితే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం చూస్తున్నాం కదా మనము. సో అమెరికా ఆధ్వర్యంలో బోలెడు ఒప్పందాలు మిడిల్ ఈస్ట్లో జరిగాయి. పాలస్తీనా ప్రజలకు ఏమైనా భూమన్న దొరికిందా? ఇంచన్న 50,000 మంది చనిపోయారు మొన్న గాజా అటాక్లో. అందువల్ల ఉక్రెయిన్ ఎక్స్పీరియన్స్ సరిపోతే ఏది అవసరం లేదు. ఇలా వెళ్ళి రష్యాకు అనుకూలంగా ట్రంప్ ఓటేస్తున్నాడు. రేపు వెనుకెరక ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్తో ఏమాత్రము సంబంధాలు తగ్గించుకుంటలేడు. ఇప్పుడు రేపు మధ్యవర్తిగా వచ్చి కూర్చొని ఏమంటాడు? కాశ్మీర్ ఇచ్చేయండి, వై డోంట్ గివ్ కాశ్మీర్, ఐ ట్రేడ్ విత్ యూ అంటాడు. మీరు కాశ్మీర్ ఇచ్చేయండి, మీతో కావాలనే ఎక్కువ వాణిజ్యం చేస్తా. అవును, మీరు కాశ్మీర్ ఇవ్వకపోతే మీ పైన టారిఫ్లు విధిస్తా, కాశ్మీర్ ఇస్తే టారిఫ్లు తగ్గిస్తా అంటాడు. దానికి మనం సిద్ధమా? అందువల్ల అమెరికా జోక్యం అనేది చాలా ప్రమాదకరం. అమెరికానే కాదు, థర్డ్ పార్టీ జోక్యం. మన ఇండియన్ స్టాండ్ విషయంలో మొదటి నుంచి చెప్తోంది మూడో దేశం జోక్యాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో, మూడో దేశం జోక్యం కాదు, ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కూడా మనం అంగీకరించేది లేదంటున్నాం. మూడో దేశమే కాదు, యునైటెడ్ నేషన్ జోక్యం. మనది ఒక్కటే మన స్టాండ్. కాశ్మీర్ అనేది ఇష్యూనే లేదు. మిగిలిన ఇష్యూ ఏమైనా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు అప్పచెప్పడం. ఈ అప్పచెప్పడం కొరకు పాకిస్తాన్ ఏమైనా ముందుకొచ్చి మేము అప్పచెప్తామని చర్చ జరుపుదాం. కానీ అంతకన్నా వేరేది ఏం లేదు కదా, మళ్ళీ ట్రంప్ చేసేదే ఉన్నది. సో అందువల్ల ఈ ఇన్సిడెంట్, ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక ప్రమాదకరమైన పోకడ. 80 ఏళ్ళుగా భారతదేశం చాలా జాగ్రత్తగా యుద్ధాల్లోనూ అన్నిట్లోనూ కాపాడుకున్నటువంటి ఒక వ్యూహాత్మక అంశం. కాశ్మీర్ ఇంటర్నేషనలైజ్ కాదు, కాశ్మీర్లో బయటి వారి మధ్యవర్తిత్వం జోక్యం ఉండదు. ఈ రెండు దెబ్బతిన్నాయి ఈసారి. అందువల్ల అనుమానం ఎందుకు? మరి ట్రంప్ ప్రెషర్ ఇక్కడ పనిచేసిందా? ఇప్పుడు మన వాళ్ళు ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు, ఆయన వల్లే జరిగిందని చెప్తున్నారు. ఇంతవరకు సంబంధం లేదని కానీ, ట్రంప్ వచ్చారని కానీ, ట్రంప్ వల్లే ఇది జరిగింది కానీ ఎక్కడ మనం చెప్పట్లేదు. మన వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు, కానీ ఖండించడం కూడా లేదు కదా. అంటే అఫీషియల్గా స్టేట్మెంట్లు అధికారులు ఇస్తారు తప్ప అధికారులు కూడా ఎక్కడ చెప్పలేదు. మీకు ఎక్కడ సౌండ్ బైట్స్ లేవు కదా. అంటే ఏమో చూద్దాం మళ్ళీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి అధికారికంగా నోబడీ కాల్డ్ ట్రంప్ ఏ బ్లఫ్.
మీకు ఇందుకు భిన్నంగా చెప్తాను. మీకు ఒబామా భారతదేశానికి వచ్చినప్పుడు మన మన్మోహన్ సింగ్తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒబామా ఏమన్నాడంటే ఇఫ్ 2 countries విష్ వీఆర్ రెడీ టు మీడియేట్ అన్నాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేదు కానీ మీనింగ్ ఇదే. ఓకే. 2 దేశాలు అంగీకరిస్తే వీ విల్ యూజ్ అవర్ గుడ్ ఆఫీసెస్ అని. ఓకే. జనరల్గా మన్మోహన్ సింగ్ పేరేంటి, నోరు పెకలదు, మౌన ముని. అలాంటి మన్మోహన్ సింగ్ వెంటనే ఏమన్నాడు తెలుసా, we will not accept any third party mediation in the Kashmir issue అన్నాడు. మన్మోహన్ సింగ్ ఎక్కడికో చెప్పినట్టుంది సార్ మీరు చెప్తుంటే. మన్మోహన్ సింగ్ ఇదే అన్నాడు. మీరు యూట్యూబ్లో దొరుకుతా వెతకండి. ఇండియా డజంట్ ఎలో థర్డ్ పార్టీ మీడియేషన్ అన్నాడు. సో అంత క్లియర్గా మన్మోహన్ సింగ్ అన్నాడు. ఓకే. అందువల్ల దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఆన్సర్. ఇప్పుడు ఇందిరాగాంధీని మీకు న్యూయార్క్లో అడిగారు, మీరు కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుపుతున్నారు ఏమంటారని అడిగితే ఏమన్నా తెలుసా ఆమె, అప్పటికి ఇంకా సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ గవర్నమెంట్ ఉంది, దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల మానవ హక్కులను హరించే శ్వేతజాతి దురహంకార ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, పాలస్తీనా ప్రజల హక్కుల్ని రోజు కాలరాస్తున్న వారికి మద్దతు ఇస్తూ మీరు మా కాశ్మీర్ నుంచి అడిగే హక్కు అమెరికాకు ఉందా అని అడిగారు. ఇది అమెరికా గడ్డపైన అడిగింది, వేరే చోట కాదు. అందుకే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రెస్పాండ్. ఇప్పుడు ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ట్రంప్ వీ హ్యావ్ టు టెల్ ట్రంప్ ఇన్ హిజ్ లాంగ్వేజ్. ఎందుకంటే ట్రంప్కు అర్థమయ్యే భాష జెలెన్స్కీ భాష కాదు. ట్రంప్కి అర్థమయ్యే భాష చైనా భాష. ఇప్పుడు చైనా పైన 245% విధించాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు తవ్వకు, ప్రతి రోజు చర్చలు జరుపుతూ అంటలేడా చైనాతోని. సో ట్రంప్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. అరే భారత్ పాకిస్తాన్ హైఫనైట్ చేయడం ఏంటి, అసలు నీవెవరు కశ్మీర్ గురించి మధ్యవర్తిత్వం చేయటానికి? నేను చెప్పిన భాషలో చెప్పమని అంటలేను, బట్ దెర్ ఇస్ ఎ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ టు దాట్. కానీ ఇది డ్యామేజింగ్ స్టేట్మెంట్గా చూడొచ్చా సార్? చాలా డ్యామేజింగ్. ఇండియన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు చాలా ప్రమాదకరం. పాకిస్తాన్ ఈ ఎపిసోడ్లో మనం ట్రంప్ మాటల్ని గనక ఆన్సర్ ఇవ్వకపోతే ఈ ఎపిసోడ్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కోల్పోవచ్చు, మిలిటరీ బేస్లు కోల్పోవచ్చు, కానీ ఒక పెద్ద విజయం సాధించినట్టు, కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేయడంలో పెద్ద విజయాన్ని సాధించినట్టు. ఆ విజయం మనం శత్రువుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అవును, ఇది భావోద్వేగాలకు ముడిపడినటువంటి అంశంగా ఉన్న టైంలో ఈ విధంగా మాట్లాడితే ఒక ట్రేడింగ్ కోసం భారత్ వెనక్కి తగ్గింది అన్నట్టు, వ్యాపారం మీతో చేయను అని చెప్పాను, అందుకే వెనక్కి వెళ్ళిపోయారని చెప్తున్నాను. దీంట్లో ట్రేడ్ కోసం వెనక్కి తగ్గింది, భయపడింది, ఇవన్నీ తర్వాత. నా ప్రాబ్లం అది కాదు. నా ప్రాబ్లం కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ కావడం. కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ కావడం అనేది ప్రమాదకరం. ఎందుకంటే ఇది దేశ అంతర్గత వ్యవహారం కదా కశ్మీర్. వాడేవాడు చెప్పడానికి కశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా. కశ్మీర్ పైన ఎవరితో నెగోషియేషన్ లేదు. ట్రంపే కాదు, ఆ ట్రంప్ను పుట్టించున్నాడు వచ్చినా కూడా నెగోషియేషన్ లేదు. సార్ ఇక్కడ లాడెన్కి ఆశ్రయం ఇచ్చారు అంటే అమెరికాకి తెలుసు ఆ విషయం. పుల్వామా గురించి డైరెక్ట్గా వాళ్లే చెప్తున్నారు మేమే దాడి చేశామని. ఇంత చేసినా పాకిస్తాన్ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి, ఏంటి అభ్యంతరాలు ఉన్నాయి? అమెరికా దృష్టిలో పాకిస్తాన్ గొప్ప దేశం కదా. ట్రంప్ అంటే 2 great nations అని ఒక 10 సార్లు అడిగి ఈ 2 రోజుల్లో 2 great పాకిస్తాన్ ఒక గ్రేట్ నేషన్ అని అమెరికా భావిస్తుంటే ఇక టెర్రరిస్ట్ స్టేట్ ఎక్కడిది? దేని గ్రేట్ నేషను? ఒసామా బిన్ లాడెన్కి 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చినందుకు గ్రేట్ నేషన్ కాదు. అమెరికా కోసం డర్టీ వర్క్ చేసి పెట్టింది కదా. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది కదా, సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రోజుల్లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ముజాహిదీలను తయారు చేసాం అమెరికా కోసం. ఆ డర్టీ వర్క్ చేసి పెట్టింది కదా. తాలిబాన్లతో మిలాఖత్ అయినప్పుడు, తాలిబాన్లతో యుద్ధం చేసినప్పుడు, మళ్ళీ తాలిబాన్లతో ఒప్పందం చేసుకున్నప్పుడు, ఈ 3 దశల్లోనూ అమెరికా ప్రయోజనాలు కాపాడినందుకు కాదా? అమెరికా నుంచి నిరంతరం ఆయుధాలు కొంటున్నందుకు దేని గొప్ప నేషన్? బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టి, అది కూడా మిలిటరీ అకాడమీకి పక్కన అబోటాబాద్లో దాచిపెట్టినప్పుడు ఎలా అవుతుంది గొప్ప నేషన్? మీరు అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల నివేదికలు చెప్తున్నాయి కదా పాకిస్తాన్ ఇది టెర్రరిస్ట్ స్టేట్ అని. ఇప్పుడు మసూద్ అజర్ను యునైటెడ్ నేషన్స్ కదా టెర్రరిస్ట్గా ప్రకటించింది. లష్కరీ తోయిబా ఇది UN బ్యాండ్ ఆర్గనైజేషన్ కదా. మీరు డేవిడ్ ఎడ్లీ ఎక్కడున్న అమెరికాలో ఉన్న వాడు ఇప్పటికప్ప చెప్తలేరు కదా. మరి వాడు దావుద్ గిలానీ వాడి పేరు. వాడు ముంబై దాడులకు ప్రధాన ముద్దాయి. వాడిని సహకరించినవాడు తహవూర్ రానా.
సహకరించడం 17 ఏళ్ళ తర్వాత పేపారు. దానికి కారణం ఏంటంటే అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడితే వాడు గ్రేట్ నేషన్ అవుతాడు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడకపోతే రోగ్ నేషన్ అవుతాడు. ఇరాన్ రోగ్ నేషన్, నార్త్ కొరియా రోగ్ నేషన్, వెనుజులా రోగ్ నేషన్, క్యూబా రోగ్ నేషన్. కానీ ఎందుకు వెనుజులా అమెరికన్ మల్టీనేషనల్స్ మా చమురు సంపద దోచుకోనివ్వము అన్నందుకు రోగ్ నేషన్. ఓకే. క్యూబా మేము స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తామన్నందుకు రోగ్ నేషన్. ఓకే. కానీ పాకిస్తాన్ మాత్రం గ్రేట్ నేషన్. నా భాష కాదు, దిస్ ఇస్ లాంగ్వేజ్ ఆఫ్ ట్రంప్ కదా, టూ గ్రేట్ నేషన్స్ అని. సో అందువల్ల ఎందుకు గ్రేట్ నేషన్? హఫీజ్ సయీద్ సృష్టించినందుక, మసూద్ అజర్ను సృష్టించినందుక, హర్కతుల్ ముజాహిదీన్, లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, అల్ బక్త్రీ ఇలాంటి సవాలక్షున్నాయి. వీటన్నిటిని సృష్టించినందుక దేనికి గ్రేట్ నేషన్ అది? అందువల్ల అమెరికా దానికి గ్రేట్ నేషన్ సర్టిఫికేట్ ఇస్తుందంటే ఆ సర్టిఫైయింగ్ అథారిటీ యొక్క నిజాయితీ ఏంటో అర్థమైపోతుంది కదా. సరే, ఇక్కడ ఒకవైపు భారత్ చేతిలో చావు దెబ్బతిని మరోవైపు భారత్ పైచేయి సాధించామని పాక్ ప్రకటనలు చేయటాన్ని ఎలా చూస్తారు? వాడి డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీకి కన్విన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పాక్ పొలిటికల్ లీడర్షిప్, ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్షిప్కు పాపులర్ లెజిటిమసీ లేదు. ఎందుకంటే ఎన్నికల్లో జరిగిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి టెహ్రీక్ ఇన్సాఫ్ నిషేధించి ఎన్నికలు జరిగితే కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 100 మంది ఇండిపెండెంట్గా గెలిచారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ కన్నా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి మనకు. సో అందువల్ల దిస్ గవర్నమెంట్ హాజ్ నో లెజిటిమసీ. ఆర్మీకి లెజిటిమసీ లేదు. అసీం మునీర్ పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సైనిక స్థావరాల పైన కూడా అటాక్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ ప్రజలు ఇవాళ పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం బై ఫోర్స్, బై ఉన్మాదం, భారత వ్యతిరేక ఉన్మాదం ద్వారా వాళ్ళు బతికి బట్టగట్టగలుగుతున్నారు. అందువల్ల వాళ్ళకి ఆక్సిజన్ ఏంటంటే ఇదే యాంటీ ఇండియా ఫీలింగ్. లేకపోతే ఏ క్షణమైనా వాళ్ళు ఆర్మీ పాకిస్తాన్ లీడర్షిప్ కుప్పకూలిపోతుంది. అందువల్ల వాళ్ళు చెప్పుకో తప్పదు, వాడు ఇండియా పైన మేము గెలిచామని చెప్పుకొని బతకాలి. అంతకుమించి ఇంకా వేరేది ఏముంది? సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది కదా, ఇండియన్ మిలిటరీ సుపీరియారిటీ ఇది బియాండ్ డౌట్. ప్రతిసారికి ఈసారికి తేడా ఏంటంటే యుద్ధ విమానమే పోలే, ఎంబడి వీడియో కెమెరాలు కూడా వినాయి. అందుకే వీడియోలు వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి వీడియోలు. ఈసారి పూర్తి ఎవిడెన్స్తో మనం ప్రదర్శించాం కదా. ఇలా ఈవెన్ మన డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్, ఎయిర్ ఆపరేషన్స్ మాట్లాడినప్పుడు వీడియోలు కూడా చూపెట్టారు కదా. సో అందువల్ల ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మిలిటరీ సుపీరియారిటీ. ఇక వాడు చెప్పుకోక తప్పదు కనుక కాల్పుల విరమణ కూడా ఉల్లంఘించి చెప్పారు. ఇంతవరకు భారతదేశంలో ఏ ఎయిర్ బేస్ దెబ్బతిన్నది, ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతిన్నది? సో అందువల్ల చాలా స్పష్టంగా మన మిలిటరీ సుపీరియారిటీ చూపెట్టినా వాడు చెప్పుకుంటున్నాడు, వాడు అవసరాలకు వాడు చెప్పుకుంటున్నాడు.